45 నిమిషాల తర్వాత చాలా మందికి ఇట్లా అంటారు, మళ్ళీ కూర్చుంటారు, ఇట్లా అంటారు, మళ్ళీ కూర్చుంటారు. నొప్పి వస్తుంది కానీ భరిస్తున్నారు. ఎందుకు భరించాలి? నువ్వు ఈ పని చేసేది, నువ్వు కంపెనీలో పని చేసేది ఎందుకు? నీకోసమే కదా. ఆ మసిల్స్ ని రిలాక్స్ చేయకుండా, జాయింట్స్ ని యాక్టివేట్ చేయకుండా ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మసిల్ టేర్, ఇంజురీస్ జరుగుతాయి. మనిషిలో మనం ఏది చూస్తే అది నమ్మేస్తాం. The rate at which your digestion happens, the rate at which you can think, the rate at which your blood flows, the entire body's capacity is falling down if you're continuously sitting. Hi, this is Anusha. Welcome to another episode of How Did You Make It? On today's episode, we have Sri Rama Mandwa with us, who's a yoga teacher, and she's here with us to share her story and to help us learn more about yoga and how it can help our daily routine. Welcome, Sri Rama. Thank you so much for coming Thank you down. so much. Namaskaram andarki. Thank you. I'm Sri Rama Mandava. I'm a yoga teacher. Yes. So I'm very glad to share my experience, my knowledge that I have about yoga. I hope it will be useful to everyone. 100%. So one interesting thing that you've mentioned is that you are a dentist turned yoga teacher. Yeah. So if you can help us understand why, because I think to start off talking about yoga, we need to understand why you become a yoga teacher. యా సో ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. Okay. ఒకటి, సినిమాటిక్ వేలో చెప్పాలి అంటే చాలా మంది నచ్చని పని వదిలేసి నచ్చింది చేయడానికి, లిటరలీ మూవీ డైరెక్టర్స్ కానివ్వండి, లేదా పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు కూడా, ఇప్పుడు ఆంటర్ప్రెనర్స్ కూడా, వాళ్ళు చదివిన ఇంజనీరింగ్ అవ్వనియండి, మెడిసిన్ అయినా వదిలేసి యాక్టింగ్ లోకో ఇంకో దాంట్లోకి వెళ్తున్నారు. దట్ వాజ్ వన్ రీజన్ వై ఐ వాజ్ నాట్ ప్యాషనెట్ అబౌట్ డెంటిస్ట్రీ. నేను డెంటిస్ట్ అవ్వాలని అనుకుని అవ్వలేదు. పరిస్థితుల కారణంగా అందులో డెంటల్ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయాను, డెంటిస్ట్ అయ్యాను. మధ్యలో గివప్ చేయకూడదు కాబట్టి డెంటిస్ట్రీ ఫినిష్ చేసి ఒక 2 years డెంటల్ క్లినిక్స్ లో వర్క్ చేశాను. కానీ మనసు ఎక్కడో లాగుతుంటుంది చూడండి, నేను ఇక్కడ కదా, ఐ డోంట్ బిలాంగ్ హియర్, నేను ఇంకెక్కడో ఉండాలి, నా నేచర్ కి, నా ఇంట్రెస్ట్, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కి, నా టాలెంట్స్ కి నేను ఇంకేదో చేయొచ్చు అన్న థాట్ వల్ల ఫస్ట్ రీజన్ వై ఐ షిఫ్టెడ్ ఫ్రమ్ డెంటిస్ట్రీ. Okay. Also many other small reasons professionally, what happens, how too much of అంటే మనీ మీదే దృష్టి పెట్టి వర్క్ చేయటం, చాలా మంది అన్ని ప్రొఫెషన్స్ లో ఇప్పుడు అలాగే అయిపోయింది. అన్ఫార్చునేట్లీ మెడికల్ ప్రొఫెషన్ కూడా అదే అయిపోతుంది. నేనేంటంటే చాలా కంపాషనేట్ గా ఉండాలి అన్నది ముందు నుండి ఉన్న ఫీలింగ్. బట్ సడన్ గా ఇప్పుడు లేదు, సొసైటీలో నేను బాగా డబ్బులు సంపాదించాలి, సో సడన్ గా కంపాషన్ పక్కకు పెట్టాలి, లేదా అవి పక్కకు పెట్టాలి, డబ్బులు సంపాదించడం కోసమే నేను డెంటల్ పని చేయాలంటే మటుకు నేను చేయలేను. సో అలా ఉండకపోతే మనం బతకలేము. సో నేను ఆ టార్చర్ భరించడం ఎందుకు, నాకు నచ్చింది నేను చేసుకుంటూ వచ్చిందంతా హ్యాపీగా ఉండొచ్చు కదా అన్న సెకండ్ పాయింట్ వల్ల నేను డెంటల్ ప్రొఫెషన్ వదిలేసాను. నా కమింగ్ టు వై ఐ చోజ్ యోగా, నా చిన్నప్పటి నుంచి నేను యోగా చేస్తూ వచ్చాను. యోగా చేయటం వల్ల నా లైఫ్ ఎంత ఇంప్రూవ్ అయిందో నాకు బాగా తెలుసు. అండ్ ఎఫర్ట్ లేకుండా నేను యోగాని నేర్పించగలను, న్యాచురల్ గా వస్తుంది నాకు ఆ ఫీలింగ్ ఆర్ ఆ ఇంట్రెస్ట్ అనేది అర్థమైంది. దాన్ని నేను ఎందుకు ఐ కాంట్ మేక్ ఇట్ మై మెయిన్ లైఫ్ గోల్ ఆర్ ప్రొఫెషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈ ఒక్క థాట్ తో నేను అసలు వై కాంట్ ఐ బి ఎ యోగా టీచర్. సో ఐ స్టార్టెడ్ మై జర్నీ ఆఫ్ టీచింగ్ యోగా దాట్ వే. When did you start it? 2016, I think July 2016 June లో కంప్లీట్లీ ఇంకా యోగాలోకి అన్నమాట. వండర్ఫుల్. సో యాక్చువల్లీ యోగా అంటే ఏంటి అని అడగాలంది డైరెక్ట్ గా, కానీ దానికంటే ఐ థింక్ మేబీ యూ కెన్ టెల్ us అబౌట్ వాట్ ఆర్ దోస్ ప్రీకన్సీవ్డ్ నోషన్స్ దట్ పీపుల్ కమ్ అబౌట్ యోగా టు యూ, అండ్ మిత్స్ ఏంటి అంటే, మన యూజువల్ గా యోగా అంటే అందరం ఇది అని అనుకుంటాము. 100% అందులో ఒక 10 నాకు తెలిసి 5 వరకు అవి తప్పై ఉంటాయి. అది మీకు తెలుస్తుంది ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్. సో కెన్ యూ హెల్ప్ us అండర్స్టాండ్ యోగా త్రూ దీస్ మిత్స్ అండ్ ప్రీకన్సీవ్డ్ నోషన్స్? యా షూర్. సో ఒకటి, మనిషిలో
మనం ఏది చూస్తే అది నమ్మేస్తాం అట్లీస్ట్, కరెక్ట్, తెలుసుకోవాలని అనుకోం. ఈ యోగా అనేది థ్యాంక్స్ టు ఆల్ ద వెస్టర్న్ కంట్రీస్ వన్స్ అగైన్, వాళ్ళు గనక ఫ్యాన్సీ చేయకపోతే ఇండియన్ పీపుల్ కూడా ఓ ఇదేదో ఫ్యాన్సీ ఉందని స్టార్ట్ చేశారు తప్ప, మన అమ్మమ్మలు ముత్తమ్మలు లేదా ఎంతో మంది ఎల్డర్స్ 100 years old 108 year old ఎల్డర్స్ ఇప్పటికీ కూడా చీరలు కట్టి పంచలు కట్టి గోచీలు కట్టే యోగా చేస్తున్నారు. యోగా అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఎలా ఉందో దాన్ని ఫాలో చేయకపోవడానికి అది అట్రాక్టివ్ గా లేకపోవడం ఒక కారణం. బట్ అది అట్రాక్టివ్ చేసిన వెస్టర్న్ కంట్రీస్, దాన్ని మళ్ళీ అందరం తీసుకున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఇస్ మంచిదే, ఏదో రకంగా స్టార్ట్ చేశారు, అది మంచి విషయం. బట్ ఇక్కడ వచ్చిన మిత్స్ ఏంటంటే టైట్ బట్టలు వేస్తేనే యోగా చేయొచ్చు, లేదా బాడీ షేప్ మోడల్స్ ఉన్నట్టుంటేనే యోగా చెయ్యాలి అనడం కరెక్ట్ కానే కాదు. ఇన్ఫాక్ట్ హెల్దీగా ఫిట్ గా అవ్వాలనుకున్నప్పుడు నువ్వు యోగా చెయ్యి, అవుతావు, ఖచ్చితంగా అవుతావు. సంవత్సరం 2 సంవత్సరాల ఆ పర్సన్ మెటబాలిజం బట్టి, ఆ పర్సన్ ఉన్న హెల్త్ కండిషన్స్ బట్టి, అతనికి ఉన్న హెల్త్ కండిషన్స్ బట్టి, ఏజ్ బట్టి చాలా ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. సో యోగా ఇస్ ఫర్ ఆల్. లిటరలీ చెప్పాలంటే పసిపిల్లోడు పుట్టగానే పిడికిలు బిగిస్తాడు, దీన్ని ఆది ముద్ర అంటారు. నేను లైఫ్ ని ఎలా చూస్తూ వచ్చానంటే, ఓ యోగా అనేది మన లైఫ్ లో ముందు నుంచి ఉంది. సో యోగా ఇస్ నాట్ అ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆర్ యాక్టివిటీస్ దట్ యూ షుడ్ డూ. అదేదో ఆసనాలు చేస్తేనే, యోగా మ్యాట్ మీద టైట్ బట్టలు వేసి లేదా ఏదో ఆసనాలు వేస్తేనే యోగా చేస్తే కాదు. తెలియకుండా మనం ఎలా కూర్చున్నాం, ఇప్పుడు మన ఇద్దరం ఇలా బాస్కెట్లు వేసి కూర్చున్నాం, ఇంకో అరగంట అయినా మనం ఇందులో కూర్చోగలం. అందుకే దీనికి సుఖాసనం అని పేరు ఆల్రెడీ ఉంది. బట్ మనం మనుషులు నార్మల్ గానే ఈ పోజ్ లో కూర్చుంటున్నాం. ఇది యోగాసన, రోజు చేస్తున్నాం. సో యోగా అంటే రోజు చేసే ఆసనాలు. ఆసన అంటే ఆ పాస్చర్, కూర్చున్న విధానం. ఎన్నో రకాలుగా మనం కూర్చోగలం, అందుకే మనకి దేవుడు జాయింట్స్ ఇచ్చాడు. ఇన్ని రకాలుగా శరీరాన్ని మలచొచ్చు అని చెప్పడమే యోగా ఉద్దేశం. మలిస్తే ఏమవుతుంది, శరీరం హెల్దీగా ఉంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి, మనసు హెల్దీగా ఉంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి, మీ శ్వాస మీ కంట్రోల్లో ఉంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఆ లెవెల్స్ అన్ని తెలుసుకునే ముందు మటుకు ఒక మనిషి ఫస్ట్ శరీరాన్ని శుద్ధిగా ఉంచుకొని యోగాసనాలు వేస్తే తర్వాత అన్ని న్యాచురల్ గా జరుగుతాయి. సో ఇది యోగా అంటే ప్రతి ఒక్కరూ చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. రెండోది, అందరి ఆలోచన యోగా అంటే తెల్లవారుజాము మాత్రమే చేయాలి, నేను ఎలాగో పొద్దున్న లేవలేను కదా ఈ రోజుల్లో, ఎవరు వెరీ గుడ్ పాయింట్ లేవలేదు, సో నేను మార్నింగ్ మిస్ అయిపోతున్నాను, అందుకే నేను ఏ జుంబానో ఏ జిమ్మో ఇంకోటో చేస్తాను, యోగా మన వల్ల అవ్వదు. యోగా ఏ టైంలో అయినా చేయొచ్చు. ప్రిఫరబుల్లీ క్లైమాటిక్ కండిషన్స్ కి నీ శరీరం ఆల్రెడీ అలసిపోయి ఉంటే చేయకూడదు. అంటే ఇప్పుడు సమ్మర్ లో మధ్యాహ్నం పెట్టాం, మంచి ఎండ ఉంది, ఆ టైంలో వెళ్ళి సూర్య నమస్కారం చేస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతాం. నో, అలా అని చలికాలం ఉంది, పొద్దున్నే 4 గంటలకు లేసి చలిలో నేను చేస్తా అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్, డోంట్ డూ. ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్, యూ డూ. సో ఏ టైంలో అయినా చేయొచ్చు, కడుపు ఖాళీగా ఉండాలి. అంటే సరే లంచ్ చేసాం, 1 గంటకు తిన్నాం అనుకోండి, 3-4 hours గ్యాప్ తర్వాత యోగా చేయండి, ఎంత మంచిది. సో రోజుకి 2 పూట్ల చేయొచ్చు. బ్రషింగ్ ఎలాగైతే రోజుకి 2 పూట్ల చేయాలని మళ్ళీ చెప్తున్నారో, ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనైతే 1 పూట చేస్తాను, 1 పూట చేసినా చాలు. ఎప్పుడు తిన్నా నోరు క్లీన్ చేసుకుంటాం, అది చాలు. సో నేను అప్పుడప్పుడు డెంటల్కి వెళ్తుంటాను, ఏమనుకోదు. సో ఐ కీప్ కంపేరింగ్ అన్నమాట. సేమ్ వే శరీరం, మార్నింగ్ తిన్నారు, సరే ఈవినింగ్ వాష్రూమ్కి వెళ్ళిపోతారు, టాయిలెట్కి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ గా స్నానం చేసి యోగా చేయండి. హ్యాపీగా యోగా చేశాక డిన్నర్ చేసేసేయండి, అర్లీ డిన్నర్ చేసి మంచిగా అర్లీగా పడుకోండి. దిస్ ఇస్ హౌ యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ యోగా ఇన్ యువర్ లైఫ్ స్టైల్ అకార్డింగ్ టు యువర్ ప్రొఫెషన్ ఆల్సో. ఇప్పుడు నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మధ్యాహ్నం వరకు ఖాళీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా 9కో 10కో ఏ టైంకి లేస్తారో ఆ టైంకి లేవగానే ఫస్ట్ వ్యాయామం చేసి ఎంతో కొంత ఆసనం చేసి ఒక బ్రీదింగ్ ప్రాక్టీసెస్ 1-2 చేసుకొని కంటిన్యూ అయిపోవచ్చు వాళ్ళు రొటీన్ తోటి. సో దేర్ ఇస్ నో, దిస్ ఇస్ అ మిత్, పీపుల్ థింక్ అర్లీ మార్నింగ్ చేయాలి, చేయకపోతే చేయకూడదు. నో. సో దిస్ ఇస్ అ సెకండ్ మిత్ ఐ థింక్ విచ్ పీపుల్ కమ్ టు మీ సేయింగ్, నేను మార్నింగ్ లేవలేను, నేను రాలేను అంటే,
ఫస్ట్ నన్ను అడగండి చెయ్యొచ్చా చేయకూడదా అడగండి, దాని తర్వాత డిసైడ్ అవ్వండి. మూడోది, ఆడవాళ్ళు ప్రెగ్నెంట్లుగా ఉన్నప్పుడు లేదా మెన్స్ట్రేషన్ లో ఉన్నప్పుడు యోగా చేయకూడదు అనుకుంటారు. ఇది రెండు రకాలుగా చూడొచ్చు. కాంప్లికేషన్స్ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఎస్, డాక్టర్ సజెషన్ తీసుకుని వెల్ ఎస్టాబ్లిష్డ్ యోగా టీచర్ దగ్గర డెఫినెట్లీ నాలెడ్జ్ ఉండి, ఓకే ఇది చేస్తే చాలమ్మా, నువ్వు మెంటల్ గా రిలాక్స్డ్ ఉంటావు, హెల్దీ బేబీని డెలివర్ చేయడానికి ఆసనాలే వేయక్కర్లేదు. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే మంత్రాలు చాంట్ చేయొచ్చు, ప్రాణాయామాలు చేయొచ్చు, చిన్నపాటి వ్యాయామాలు చేయొచ్చు, యోగ నిద్ర లాంటి గైడెడ్ మెడిటేషన్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. సో మెంటల్ గా పర్సన్ ఫోకస్డ్ ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ కూడా నయం అయిపోతాయండి. ఇది నేను నమ్ముతున్నాను. అండ్ చాలా మంది నేను ప్రీనేటల్ యోగా చెప్తుంటాను. ఐఎమ్ సో గ్లాడ్ అగైన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రీనేటల్ స్టూడెంట్ కి ఎలాంటి కాంప్లికేషన్ యోగా వల్ల రాకుండా, కాంప్లికేషన్స్ ఉన్నోళ్ళు కూడా యోగా చేసి న్యాచురల్ డెలివరీ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు నాకు. సో ఐ సీ దట్ దేర్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్స్. ఒక బిడ్డ హెల్దీగా ఉండాలి అంటే తల్లి మెంటల్ గా రిలాక్స్డ్ గా హ్యాపీగా హెల్దీగా ఉండాలి. సో అది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి కాంప్లికేషన్స్ ఉన్నాయి, నేను యోగా చేయకూడదని లేజీగానో కూర్చోక్కర్లేదు. ప్రెగ్నెన్సీ టైంలో చక్కగా యోగా చేయడం వదిలేండి, ఇంట్లో పనులు చేసుకోవచ్చు కనీసం. సో ఇలాంటి గైడెన్స్ మనం ఇస్తాం. సేమ్ వే విత్ ఉమెన్ గోయింగ్ త్రూ మెన్స్ట్రేషన్. లెట్స్ సే ఫస్ట్ డే బలవంతంగా యోగా చేయాలని ఎవ్వరూ చెప్పరు. ఫస్ట్ డే ఆఫ్ యువర్ పీరియడ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ క్రాంప్స్, ఇఫ్ యు హ్యావింగ్ పెయిన్స్ ఎవ్రీవేర్, టేక్ రెస్ట్. లిటరలీ టేక్ కంప్లీట్ బెడ్ రెస్ట్. కార్పొరేట్ ఆఫీసెస్ కూడా ఇప్పుడు హాలిడే ఇస్తున్నారు. దాని ఉద్దేశం ఏంటి? మళ్ళీ స్మోక్ చేసుకుంటున్నావు, డ్రింక్ చేస్తున్నావు, పీరియడ్స్ టైంలో సూట్ అవ్వని పనులు చేస్తూ స్ట్రెస్ తెచ్చుకుంటూ హెల్త్ ని ఇంకా డిట్యూరేట్ చేసుకోమని కాదు దాని ఉద్దేశం. పొద్దున్న లేసి కొంచెం సేపు నేచర్ లో టైం స్పెండ్ చేయడం, చక్కగా లెమన్ హనీ తాగడం, ఫ్రూట్స్ తినడం, టైంకి తినడం, పడుకోవడం, డే టైంలో మంచిగా 2-3 hours నాప్ తీసుకోవడం. అంతకైతే ఫస్ట్ డే రోజు యోగా కుదిరినప్పుడు యోగా చేయడం, ప్రాణాయామం చేయడం, రాత్రి పడుకునేటప్పుడు ఓం చాటింగ్ చేసి పడుకోవడం. సచ్ అ సింపుల్ లైఫ్ స్టైల్ ఈవెన్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్. సెకండ్ డే ఎంత ఇంప్రూవ్ అవుతుందంటే మీ హెల్త్, మీకు ఆ పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ అన్నీ తగ్గిపోతాయి. సో మీ మెన్స్ట్రల్ ఎక్స్పీరియన్స్ ని బెటర్ చేస్తుంది యోగా అన్నప్పుడు ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. అగైన్ యోగా డస్ నాట్ మీన్ ఇన్వర్టెడ్ పాస్చర్స్. సో మెన్స్ట్రేషన్ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో కాళ్ళు పైకెత్తేసి లేదా వెనక్కి వేసేసి లేదా పొట్ట మీద బోర్లా పడిపోయి ధనురాసన లాంటివి అవి ఏం చేయక్కర్లేదు. సింపుల్ ప్రాణాయామ, హెడ్ అండ్ నెక్, హ్యాండ్స్, శరీరం ఎక్స్ట్రీమిటీస్, యువర్ హ్యాండ్స్ లెగ్స్ మూవ్మెంట్స్ చేసుకుంటూ సింపుల్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేసి శవాసనలో పడుకున్నా చాలు. సో దిస్ ఇస్ హౌ యూ యూజ్ యోగా డ్యూరింగ్ సచ్ పీరియడ్స్. ఎల్డర్స్ ఉన్నారు, లేదు నాకు మోకాళ్ళ నొప్పులు లేదా నాకు మెడ నొప్పి, నేను చేయకూడదు, ముందే ఫిక్స్ అయిపోతారు. అసలు మీ మోకాళ్ళ నొప్పి బెటర్ అవ్వాలని మరి మీకు లేదా? లేదా మీకు డయాబెటీస్ ఉంది, ఇంకోటి ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, మరి ఆ సిచ్యువేషన్స్ నయం అవ్వాలని లేదా? మరి అవి నయం అవ్వాలి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మెడికేషన్స్ లేకుండా అంటే యోగా ఒకటే. మీరు సరే హైపర్ టెన్షన్ ఉన్న పర్సన్ డాన్స్కి వెళ్ళగల చేయకూడదు, సడన్ గా గుండె అయితే. నేను ఈ రోజు ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్. ఈ స్టేజ్ తో, ఈ మన ఇంటర్వ్యూతో నాకు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. డాండియా జరిగిన టైంలో 10 రోజుల్లో ఆల్మోస్ట్ 17 మందో 18 మందో చనిపోయారు. అందులో ఒక అబ్బాయి 17 ఏళ్ల వయసు అబ్బాయి గుండాకి చనిపోయారు. వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఇస్, నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలియదు, బట్ వాట్ ఎవర్ రీజన్ విని చాలా బాధపడి పోస్టులు పెట్టాలా, దీని మీద రీల్ చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో నాకు మనం కలిసి దీని గురించి డిస్కస్ చేస్తున్నాం అని అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్. ఒకవేళ మీరు సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కార్ బయటికి తీయలేదు అనుకోండి, సడన్ గా ఒకరోజు తీశారు, పని చేస్తుందా? రోజు వ్యాయామాలు చేయలేదు, డాండియా గర్భా డాన్స్ అంత ఇంటెన్స్ ఎక్సర్సైజ్ రోజు చేయట్లేదు, సడన్ గా చేస్తే శరీరం పని చేస్తా, గుండె పని చేయగలదా, తట్టుకోగలదా ఆ భారాన్ని? రోజు కొంచెం కొంచెం ఎక్సర్సైజ్. డాన్స్ ఇష్టం అనుకోండి, ఐ లవ్ డాన్సింగ్, ఐ మైసెల్ఫ్ ఐఎమ్ అ కూచిపూడి డాన్సర్ అండ్ ఐ లవ్ డాన్సింగ్. నేను ఈ మధ్యగా నేను గమనించింది, నా ఎక్స్పీరియన్స్, యోగా టీచర్ అయినా కూడా నేను ఇది నిర్మోహమాటంగా చెప్తున్నాను. కొన్ని నెలలుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను డాన్స్ చేయలేదు, సడన్ గా మన డాండియా రోజు నేను ఒకప్పట్లాగే ఫుల్ ఫ్లోతో చేశా, అలసిపోయా. ఆల్మోస్ట్ నేను అలసిపోవడం ఏంటి అనుకున్నాను. ఎంత యోగా చేసినా
మీరు డాన్స్ కి కావాల్సిన ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఆ ప్రాక్టీస్ మెయింటైన్ చేయకపోతే మీరు దానంత బాగా చేయలేరు, ఒకప్పట్లా చేయలేరు. ఒకప్పుడు చేసేదాన్ని నేను ఈ మధ్య ఎందుకో చేయలేకపోతున్నాను, అప్పట్లా చేయాలి, నాకు యోగా చేయించండి అంటారు కొంతమంది వచ్చి. వయసు పెరుగుతోంది, ఫ్లెక్సిబిలిటీ తగ్గుతోంది, ఈ రోజుల్లో మనం తినే తిండి వల్ల న్యాచురల్ గా మన ఇమ్యూనిటీ సరిగ్గా ఉండట్లేదు, బాడీ స్టిఫ్ అయిపోతుంది. నాన్ వెజ్ తినే వాళ్ళ శాతం ఎక్కువైపోయింది. ఈ మధ్య ఏదో న్యూస్ వచ్చింది, తెలంగాణ హైయెస్ట్ అంట జనాలు నాన్ వెజ్, రోజు ఆల్మోస్ట్ వారానికి 4-5 సార్లు నాన్ వెజ్ తింటున్నారు. అలాంటి లైఫ్ స్టైల్, అలాంటి డైట్ స్టైల్ ఉంటున్నప్పుడు హౌ కెన్ యూ స్టిల్ బి ఫ్లెక్సిబుల్ లైక్ యువర్ మదర్, ఫాదర్ ఆర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ యంగ్? ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకోవాలి అని నేను చెప్తాను. చేస్తా, ఫ్లెక్సిబుల్ చేస్తా, కానీ టైం ఇవ్వాలి. డోంట్ ఎక్స్పెక్ట్ 1 month 2 months అయిపోవాలి ఫ్లెక్సిబుల్ అంటే అవ్వదు. మీ శరీరాన్ని చూసే నేనైనా చెప్పగలను. అండ్ నేను ఇంకోటి ఏం చెప్తాంటే ఆ కంపారిజన్, దిస్ ఇస్ అనదర్ మిత్. యోగా మేక్స్ ఎవ్రీబడి లూజ్ వెయిట్ అనుకుంటారు. ఇట్స్ అ బిగ్ మిత్. నా మెటబాలిజం కి నేను చాలా సన్నగా ఉన్న పర్సన్ ని ఎప్పుడూ అలాగే ఉండాలి అని నా శరీర తత్వం ఉంటే యోగా చేసినా నేను లావు పెరగను. బట్ సరిగ్గా తిండి తినక స్ట్రెస్ వల్ల సన్నగా అయిపోయిన వ్యక్తి యోగా చేస్తే బరువు పెరగచ్చు. చాలా లావు ఉన్న వ్యక్తి బాగా బరువు తగ్గాలి, కానీ జెనెటికల్ గా వాళ్ళ ఫ్యామిలీ ఒబీస్ అనుకోండి, యోగా చేసినా కొంచెం తగ్గుతారేమో, ఎక్సెస్ ఫ్యాట్ తగ్గి కొంచెం టోన్ అవుతారేమో, కానీ ఆ బబ్లీనెస్ అనేది పోదు. బట్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ వాట్ యు ఆర్. డు నాట్ థింక్ ఆమె సన్నగా అయిపోయింది సో నేను అయిపోవాలంటే ఏ ఇద్దరు ఒకటి కాదు. సొంత అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మన బాడీ స్టైల్సే కరెక్ట్ కాదు ఒక ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు. క్లాస్ లోకి వచ్చిన 2-3 నువ్వు కంపేర్ చేసుకుంటే దట్ గివ్స్ మోర్ స్ట్రెస్ టు దెమ్. నాకేం ప్రాబ్లం లేదు, నేను ట్రై చేస్తాననే చెప్తాను, ఎందుకంటే చేస్తాను కాబట్టి. బట్ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వను, చేసేస్తాను మిమ్మల్ని కూడా, రియాలిటీ చెప్తాను. ఎందుకంటే ఆయుర్వేదం చదవటం వల్ల నాకు మంచి ఏం జరిగిందంటే, నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం అనేది నాకు ఒక అలవాటు. ఇది తినకూడదు, ఈ శరీర తత్వం ఏంటి, సో నాదే శరీర తత్వం, ఏం తినకూడదు, సో నేను ఇది తిన్న కొన్ని రోజులు నా శరీరం ఎలా ఉందో చూసుకుంటాను. ఒకటి తింటాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి నచ్చి తిన్నాను, దాని తర్వాత నా శరీరం ఎలా రెస్పాండ్ అయింది, నా మీద నేను ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా చేసుకుంటాను. అఫ్ కోర్స్ బికాస్ దిస్ డస్ నాట్ హ్యావ్ అ సైడ్ ఎఫెక్ట్, దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ మై సెల్ఫ్. Please do not listen to this and don't think you have to experiment everything on you. No. యోగా, ఆయుర్వేద ఎంతో కొంత చదువుకుంటున్నాను కాబట్టి నా మీద నేను ప్రయత్నించుకుని స్టూడెంట్స్ కి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. సో do not compare with others, do not expect the same results that others are getting. అండ్ రియల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ నేను చెప్తాను అనమాట, ఆయుర్వేద ప్రకారంగా మీ శరీర తత్వం ఇది. సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక స్టూడెంట్ ని మనం కొన్ని అడుగుతాం, మీకు ఎప్పుడెప్పుడు ఆకలి వస్తుంది, ఎన్నిసార్లు ఆకలి వస్తుంది, లేదా ఎన్నిసార్లు మోషన్ వెళ్తారు, మీ జుట్టు ఎలా ఉంటుంది, ప్రతిదీ హెయిర్ నుంచి టోస్ వరకు ఒక పర్సన్ ని గమనించి వాళ్ళ ప్రకృతి, శరీర ప్రకృతి అంటాం, అదేంటో తెలుసుకొని దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్, డైట్, ఎక్సర్సైజెస్ డిజైన్ చేస్తాం. చాలా సన్నగా ఉన్న వ్యక్తి హర్రీ బరీగా చేయకూడదు, ఎక్సర్సైజెస్ కానీ ఇంటెన్స్ యాక్టివిటీస్ చేయకూడదు. చాలా లావు ఉన్న పర్సన్ చేయొచ్చు. సో దట్స్ హౌ ఆయుర్వేద ఆల్సో టెల్స్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ సూట్ విచ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ ద ప్రకృతి. దానికి అగేన్స్ట్ గా నేను వెళ్తే యోగా కూడా పనిచేయదు. యోగా, ఆయుర్వేద లైక్ రెండు కలిసి ఉంటేనే యోగా బెనిఫిట్స్ కూడా అందరూ ఎక్స్పీరియన్స్ అవుతారు. తెలియకుండా ఆయుర్వేద అనేది మన బాడీలో, మన లైఫ్ స్టైల్లో ఉండబట్టే యోగా మన కల్చర్ లో ఉంది. లేదు 10 సార్లు 4-5 times తింటారు కొంతమంది, యోగా చేసి ఫ్లెక్సిబుల్ ఉండలేరు. చాలా మంది ఇంకోటి ఏమనుకుంటారంటే, యోగా క్లాసెస్ కి వచ్చేటప్పుడు స్నానం చేయకుండా వచ్చేసి క్లాస్ అయ్యి చెమటలు కారాక అప్పుడు వెళ్ళి స్నానం చేయొచ్చు అనుకుంటారు. దిస్ ఇస్ అ బిగ్ మిత్. ఐఎమ్ టెల్లింగ్ యూ బికాస్ స్నానం చేసి యోగా క్లాస్ కి రండి. 8 గంటలు పడుకొని పొద్దున్న లేచిన తర్వాత మీ జాయింట్స్ అన్ని స్టిఫ్ ఉంటాయి, మీ లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా స్టాగ్నెంట్ అయిపోతుంది. కదలకుండా మరొక దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది, హెవీ పార్టికల్స్ అన్ని సెటిల్ అవుతాయి, యువర్ లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్సో సెటిల్స్ డౌన్. When you wake up in the morning, you directly come and do things, you feel stiff
అండ్ ఇదేంటి బిగుసుగా ఉంది, ఇదేంటి టైట్ గా ఉంది, లేదు ఇంకాస్త చేయాలి అని చెప్పేసి జిమ్లకి వెళ్ళిపోయి ఆ మసిల్స్ ని రిలాక్స్ చేయకుండా, జాయింట్స్ ని యాక్టివేట్ చేయకుండా ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మసిల్ టేర్, ఇంజురీస్ జరుగుతాయి. యోగాలో ఎప్పుడు ఇలాంటి ఇంజురీస్ జరగవు, బికాస్ సూక్ష్మ వ్యాయామం ఒక్కటే మనం 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు చేస్తాం. శరీరం హెడ్ అండ్ నెక్ నుంచి టోస్ వరకు ఒక సూక్ష్మ వ్యాయామం చేస్తే నువ్వు తర్వాత యోగాసనాస్ ఎంత అడ్వాన్స్ ఆసనాస్ అనేవి ఏమి ఎరగదు, ఏమి చెరగదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, నో మజిల్ విల్ టేర్, no bone will break. That's what I can tell you. So taking a shower before yoga is what everybody should do. Like this చెప్పుకుంటూ వెళ్తే చాలా myths ఉన్నాయి, but I think these are the very basic and common myths that I have seen currently. And yeah, I think very interesting. I think I've learned a lot from the myths itself. So how is yoga different from other forms of exercise? Like weight training, దానికి కూడా చాలా ఇప్పుడు మొమెంటం వస్తుంది కదా, వెయిట్ ట్రైనింగ్ చేస్తే యూ విల్ నాట్ గ్రో యాజ్ ఓల్డ్ యాజ్ యువర్ ఏజ్, యువర్ బాడీ విల్ బి యంగ్ అని చెప్తుంటారు. దిస్ పీపుల్ హ్యావ్ మోర్ ఎక్స్పోజర్ టు దాన్ యోగా టు సమ్ ఎక్స్టెంట్. అంటే వెయిట్ ట్రైనింగ్ ఈజ్ అ లిటిల్ మోర్ గ్లామరస్ వెన్ యూ లుక్ ఎట్ దాన్ యోగా. సో హౌ ఇస్ యోగా డిఫరెంట్ ఫ్రమ్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి? So I would like to start, it's more attractive అన్నారు. నేను ఒక విషయం చెప్తాను. పైన పటారం లోన లొటారం అనే వర్డ్ తెలుసు కదా, చాలా అమేజింగ్ గా కనిపించేసి బ్యూటిఫుల్ గా ఇంప్రెస్ చేయడానికి దేర్ ఆర్ మెనీ థింగ్స్, బట్ దానికి నువ్వు సూట్ అవుతావా లేదా, అది నువ్వు చేస్తే నీకు అది ఎంతవరకు బెనిఫిట్, అది నేర్చుకున్న తర్వాత నువ్వు నీ లైఫ్ స్టైల్లో ప్రతిరోజు దాన్ని అలవర్చుకోగలిగే యూజ్ దాంతో ఉందా లేదా, నీ శరీరం దాన్ని తట్టుకోగలదా లేదా అని తెలుసుకోకుండా చాలా డిఫరెంట్ ఎక్సర్సైజ్లోకి, యాక్టివిటీస్లోకి వెళ్ళిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అగైన్ కమింగ్ బ్యాక్ టు ది ఆయుర్వేద టాపిక్, వేడి ఒళ్ళు, వేడి శరీరం, పిత్తా బాడీ, హీట్ బాడీ ఉన్న వ్యక్తి హీట్ పెంచే యాక్టివిటీస్, శరీర వేడి పెంచే యాక్టివిటీస్, ఎక్కువగా వేడి పెంచే యాక్టివిటీస్ కంటిన్యూస్గా చేయకూడదు. లేదా అలాంటి పర్సన్ రాత్రుల పూట జిమ్లు, ఎక్సర్సైజ్ చేయకూడదు. ఇది తెలుసుకోకుండా, ఆ పర్సన్ బాడీ నేచర్ ఏంటో తెలుసుకోకుండా, ఆ పర్సన్కి ఎలాంటి ఎక్సర్సైజెస్ సూట్ అవుతాయో లేదో, కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్, తెలుసుకోకుండా ఆ ఎక్సర్సైజ్ చేసి చేశాడు, ఇంట్రెస్ట్ ఉంది, అది ఎంటర్టైనింగ్ ఉంది, అట్రాక్ట్ అవుతున్నారు, చేశారు. దాని తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వచ్చాయో ఆ ట్రైనర్కి తెలియదు, వీళ్ళకి తెలియదు. బికాస్ yoga can first of all not even be compared with any other form of exercises, because yoga is not just an exercise, it is a way of lifestyle. Ayurveda is not just a medication, plant based medicines kaadu ayurveda ante, leda it's not another simple some science. Ayu ante jeevamu, pranam, mana life. Vedamu ante chadavatam, study of your own life is ayurveda. సో యోగా అండ్ ఆయుర్వేదాలో ఉన్నంత నాలెడ్జ్ ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎలా బతకొచ్చో చెప్పే విద్యే యోగా అండ్ ఆయుర్వేదం. ద నెక్స్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఇస్, ఈ మధ్య కాలంలోనే మనం లాంగ్ అవర్స్ కూర్చొని ల్యాప్టాప్స్, సిస్టమ్స్ దగ్గర కూర్చొని వర్క్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల చాలా మంది, ఇంక్లూడింగ్ మీ, లైక్ ఐ హ్యావ్ ఎక్కువసేపు కూర్చొని ఒక సైడ్ ఫోకస్ చేయలేకపోతున్నాను, అంటే నెక్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇలా మల్టిపుల్ పీపుల్ అరౌండ్ మీ ఆల్సో హ్యావ్ దీస్ ఇష్యూస్, సిట్టింగ్ ఫర్ లాంగ్ అవర్స్ అని చెప్పి. సో హౌ కెన్ యోగా హెల్ప్ పీపుల్ లైక్ అస్? సో మన లైఫ్ ఎలా అయిపోయిందంటే చాలా సెడెంటరీ అయిపోయింది. 16 గంటలు 18 గంటలు పనిచేసే స్టేజ్ నుంచి 8 గంటలు పని చేసి కూడా అది 4 రోజులకే చేయండి లేదా 5 రోజులకి చేయండి. ఇప్పుడు ఆల్రెడీ 5 days వర్కింగ్ డేస్, బట్ పీపుల్ ఆర్ సేయింగ్ గివ్ us only 4 days వర్కింగ్. సో స్లోలీ కమింగ్ డౌన్. వాట్ డస్ దట్ మీన్? సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కంటిన్యూస్ గా కూర్చోవడం వల్ల మెటబాలిక్ రేట్ అనేది పడిపోతుంది. అంటే the rate at which your digestion happens, the rate at which you can think, the rate at which your blood flows, the entire body's capacity is falling down if you're continuously sitting. ఇప్పుడు నేను ఇందాక బాస్కెట్లు వేసుకొని కూర్చున్నాను, ఇప్పుడు నేను పోస్చర్ మార్చాను. ఎందుకు మార్చాను? బికాస్ సమ్వేర్ సబ్కాన్షియస్లీ ఐ నో ఐ నీడ్ టు చేంజ్ మై బాడీ. Because for every 45 minutes you need to keep changing your posture. ఆఫీసెస్ లో ఉన్న వాళ్ళకైనా, ఇళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్, ల్యాప్టాప్స్ ముందు పనిచేసేవాళ్ళు. Sedentary lifestyle does not mean only sitting. Sedentary lifestyle can also mean those who are only standing.
Okay. Not being active. Yes. No, it's not like not being active. They're active, but they're not moving much. I'm active, but I'm not moving much, and I'll stand there somewhere here only. I'll be like, at the end of the day, I can't move properly, though I didn't do anything. Because your machine will slow down. Yeah. Right? So to prevent that, for every 45 minutes, I suggest a person to stand up, do all kind of stretches, whichever are possible. చేతులు పైకి లాగడం, ఫార్వర్డ్ బెండింగ్ చేయడం, ఒక బ్యాక్వర్డ్ బెండింగ్ చేయడం, ఒక సైడ్ బెండింగ్ చేయడం, బేసిక్ స్ట్రెచెస్. అలా కింద కూర్చోవడం, మలాసనలో కూర్చోవడం, అంటే మన ఇండియన్ టాయిలెట్ సిట్టింగ్ పోస్చర్, లేదా కింద కూర్చొని ఒకసారి బటర్ఫ్లై చేయడం, ఏదో ఒకటి. ఇవన్నీ కాదు, బాగా అలసిపోయారు, 2-3 గంటలు పని చేసిన తర్వాత శవాసనలో ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. అలా పడుకొని ఫుల్ బాడీ స్ట్రెచ్ చేసేసి పక్కకు జరిగి లేవండి. ఎన్నో చెయ్యాలి అనుకుంటే. సో ఫస్ట్ మైండ్ లో మనకి నేను నా శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకోగలగాలి, హెల్దీగా ఉంచుకుంటాను, ఇది నా రెస్పాన్సిబిలిటీ అనే ఒక కాన్షియస్ థింకింగ్ అనేది ఏదైతే వస్తుందో అది యోగా ద్వారా బాగా డెవలప్ అవుతుంది. నా హెల్త్ని ఎలా చూసుకోవాలి, నేను చేస్తున్న పనులు నా శరీరం ఎలా అనిపిస్తుంది. సో యూ విల్ బీ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్. ద మోర్ అండ్ మోర్ యూ డూ యోగా, విల్ బీ కాన్షియస్ ఆఫ్ హౌ యువర్ నెక్ సే, వాట్ ఇట్ సేస్, యువర్ బ్యాక్ సేస్. దెన్ యూ విల్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ యువర్ బాడీ. ఏది అవసరమో అది చేస్తాం. 45 నిమిషాల తర్వాత చాలా మందికి ఇట్లా అంటారు, మళ్ళీ కూర్చుంటారు, ఇట్లా అంటారు, మళ్ళీ కూర్చుంటారు. నొప్పి వస్తుంది కానీ భరిస్తున్నారు. ఎందుకు భరించాలి? నువ్వు ఈ పని చేసేది, నువ్వు కంపెనీలో పని చేసేది ఎందుకు? నీకోసమే కదా. నువ్వు కష్టపడుతూ ఇంకొకరికి ఎందుకు పని చేయాలి? నాట్ నీడెడ్. టేక్ అ బ్రేక్. యూ డిజర్వ్ అ బ్రేక్. ఇఫ్ యువర్ బాడీ ఈస్ సఫరింగ్, ఇట్ డిజర్వ్స్ అ బ్రేక్. ఈ ఫస్ట్ థాట్ పెట్టుకొని కుదిరినప్పుడల్లా లేస్తూ స్ట్రెచెస్ చేస్తూ, మెట్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ లిఫ్ట్లు వచ్చిన తర్వాత మెట్లు తగ్గిపోయాయి. టెక్నాలజీ వచ్చే కొద్దీ మనం ఇంకా లేజీ అయిపోతాం. మెట్లు ఎక్కి దిగండి ఒక 2 నిమిషాలు, బాడీ మొత్తం యాక్టివ్ అయింది. ఓ స్కిప్పింగ్ రోప్ ఎప్పుడు బ్యాగ్ లో పెట్టండి. ప్రతి 45 మినిట్స్కి వెళ్ళి ఒక్కసారి స్కిప్ చేయండి, 100 స్కిప్స్ చేసి కూర్చోండి. సో దిస్ ట్రైస్ టు గివ్ యూ దట్ కైండ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో. యువర్ కార్డియాక్ ఫంక్షనాలిటీస్ విల్ బి గుడ్. యువర్ బ్రెయిన్ విల్ ఫంక్షన్ వెల్. యుల్ బి యాక్టివ్. సరే, ఇది అన్ని చేసి ఎప్పుడో మధ్యలో ఇంకా ఎక్సర్సైజ్ కూడా చేయలేను అన్నప్పుడు శవాసనలోకి వెళ్ళి, నిద్రే పోవాలని లేదు, శవాసనలోకి వెళ్ళి డీప్ బ్రీదింగ్ చేస్తూ రిలాక్స్ అయ్యి మళ్ళీ పనిలోకి వెళ్ళొచ్చు. ఇలా కంటిన్యూస్ గా ఒకే పోస్చర్ లో వర్క్ చేసే వాళ్ళకి టెక్నిక్స్ కావాలంటే మనం వచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, యోగానే చేయాలని ఏం లేదు, మధ్య మధ్యలో మీకు తెలిసింది మీరు చేసుకోవచ్చు. అండ్ నేను నెక్ పెయిన్ వచ్చే వాళ్ళకి పోస్చర్ కరెక్షన్ అనేది చేస్తాం. అసలు అది కూడా కాదు, నా దగ్గరకు ఒకవేళ స్టూడెంట్స్ వస్తే పోస్చర్ కరెక్షన్, బ్రెత్ కరెక్షన్ చేయకుండా యోగా నేర్పించాం. వాళ్ళు అసలు కరెక్ట్ గా బ్రీదింగ్ చేస్తున్నారా లేదా చూస్తాను, లేదు అంటే బ్రెత్ ని కరెక్ట్ చేస్తాను. వాళ్ళు అసలు కరెక్ట్ గా కూర్చుంటున్నారా లేదా చూస్తాను. వాళ్ళు సరిగ్గా కూర్చోవట్లేదు అంటే ఎలా కూర్చోవాలి, వీపు ఎలా పెట్టుకోవాలి, మెడ ఎలా పెట్టుకోవాలి, చేతులు ఎలా ఉండాలి, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వాళ్ళకి యోగా నేర్పిస్తాం. సో పోస్చర్ కరెక్షన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ బికాస్ ఇట్స్ అ సెడెంటరీ లైఫ్ స్టైల్. No one is telling the kids also these days. I feel very sad. చిన్న పిల్లలు కూడా ఇంత బ్యాగులు మోసుకొని వస్తున్నారు. నేను నా లైఫ్ లో ఆ పని చేయలేదు. చాలా బ్యాగులు పెద్ద బుక్స్ పట్టుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు వంగిపోతూ ఉన్నా కూడా పీపుల్ థింక్ దట్స్ కామన్ నౌ. అందరూ అదే పని చేస్తారు, నువ్వు చెయ్యాలి. దట్స్ నాట్ నీడెడ్. So there are yogasanas which can correct your posture. Again, if someone who can't afford, who wants a small technique, so turn on the YouTube immediately on your laptop. Which posture is best right now to correct my posture? See some postures and do them. Only those good instructors, while they're teaching you, they'll teach you in the right way. You watch that, you do it. అండ్ పసిపిల్లోడు కూడా చూపించినట్టు చేయగలడు. సో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ సే యూట్యూబ్ లో చూసి ఎలా చేయమంటారు అంటే, ఈ రోజుల్లో మనం ఉన్న చోట మనం యోగా చేయాలి అంటే టెక్నాలజీని వాడుకోవాలి, తప్పలేదు. సో దట్స్ వాట్ ఐ టెల్. We've come to the end of the podcast. Are there any takeaways that you'd like to give the listeners? ఎవరో చెప్తున్నారని లేదా బలవంతంగా యోగా చేయటం, యోగా అనేది ఓన్లీ బోరింగ్ పీపుల్ కోసం, ఏది సాధించకుండా కామ్గా కూర్చున్నారు, ఇలాంటి థాట్స్ పక్కకు పెట్టేసి లైఫ్లో మీ శరీరాన్ని 100% యూటిలైజ్ చేసుకుని మీ మనసుని లేదా మీ మైండ్ని
100% యూజ్ చేసుకొని లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఏ పని చేసినా అందులో 100% ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ ఇన్వాల్వ్మెంట్కి శరీరము మనసు సహకరించాలి అంటే యోగాని మించిన ఇంకో దారి నాకు లేదని నాకు అనిపించి మీ అందరికీ నా స్టోరీ షేర్ చేసుకున్నాను తప్ప బలవంతంగా యోగా చేయమని ఎవరు చెప్పరు, ఎవరు ఫోర్స్ చేయరు. ఎందుకంటే సంవత్సరాల నుంచి యోగా చేయమని అందరూ చెప్తున్నారు. బట్ స్టిల్ దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ దట్ పీపుల్ ఎంజాయ్. హెల్దీగా ఉండాలి, ఈ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోగలరో అంత జాగ్రత్తగా చూసుకోవడానికి యోగా హెల్ప్ అవుతుంది. వెరీ లెస్ కాస్ట్ ఎఫెక్టివ్ కాదు, యూనో ఎక్కడ పడితే అక్కడ చేసుకోవచ్చు. యోగా మ్యాట్ లేకపోయినా గడ్డి మీద చేయొచ్చు, నేల మీద చేయొచ్చు. యోగా కోసం ఏవేవో బట్టలు వేసుకోవడం లేదు, లూజ్ అండ్ కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకొని చేయొచ్చు. ఇంట్లో చేయొచ్చు, పార్క్లో చేయొచ్చు, బాల్కనీలో చేయొచ్చు. సో ప్రతి ఒక్కరూ డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎక్కడైనా చేయగలిగిన ఒకటి ఉంది, దానివల్ల ఇంత బెనిఫిట్ ఉంది అన్నప్పుడు తప్పు లేదు చేస్తే. సో ట్రై చేయండి అందరూ. ఎక్కడో ఒక్కడ స్టార్ట్ చేయడం అనేది చాలా అవసరం. రెండోది మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా స్ట్రెస్కి గురవుతున్నారు. పర్సనల్ స్పేస్ ఉండకపోవడం ఒకటి, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో కూడా గమనించలేని బిజీ అయిపోవడం ఇంకొకటి, ఎందుకు ఎక్కడికి ఎందుకు పని చేస్తున్నారో తెలుసుకోకుండా పనిచేస్తూ లైఫ్ అంతా గడిపేసి సగం టైం వేస్ట్ చేసుకుంటారు. ఇలా కాకుండా కాన్షియస్గా ఉంటూ నా లైఫ్ ఏంటి, నేనేం చేయగలను, నాకు ఏది ఇష్టం, నా శరీరానికి నాకు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించే కాన్షియస్నెస్ యోగా వల్ల వస్తుంది. కాబట్టి మెంటల్గా కూడా మీరు హ్యాపీగా ఉంటారు. ఏది చేసినా దానివల్ల మీకు ఆరోగ్యము ఆనందము వస్తే అంతకంటే ఇంకేంటి. సో ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉంటుంది, దానివల్ల ఒక సొసైటీ మొత్తం హెల్దీగా ఉంటుంది. యాజ్ అ ఉమెన్ ఆర్ యాజ్ అ మ్యాన్ మీరు నెక్స్ట్ జనరేషన్కి బర్త్ ఇవ్వాలి, పిల్లల్ని కనాలి అనుకుంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి, జనరేషన్స్ టు జనరేషన్స్ అనుకుంటే, మంచి పిల్లల్ని హెల్దీగా ఉన్న కిడ్స్ని కనాలి అనుకుంటే మటుకు మీ బాడీ సెడెంటరీగా ఉంటే మంచి హెల్దీ పిల్లలు పుట్టరు, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోతే పుట్టరు, మంచి ఫుడ్ తినకపోతే పుట్టరు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మీద కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకే మీరు హెల్దీగా ఉంటే మీ పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారు. నేను పిల్లలకే ఇంకా యోగా బాగా ఎక్కువ చెప్తాను. ఫోర్స్ చేసి మరి ఏం కాదు, నువ్వు వచ్చి యోగా చేయంటాను. పెద్దవాళ్ళకి అసలు ఫోర్స్ చేయను, మీ ఇష్టం. సో మీ ఏంటి, వై డూ యూ వాంట్ టు లివ్ దిస్ లైఫ్, వాట్ డూ యూ రియలీ వాంట్ టు డూ విత్ దిస్ బాడీ అనే ఒక్క క్లారిటీ ఉంటే లైఫ్ అంతా సెట్ అయిపోతుంది అనమాట. యోగా చేసిన తర్వాత మీరు ఏమైనా చేయండి, లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు మీరు. యూ నీడ్ నాట్ సఫర్ అట్ ఎనీ కాస్ట్. అండ్ ఇంకొకటి, ఎలాంటి కష్టాన్నైనా ఎంత సులువుగా యాక్సెప్ట్ చేయొచ్చు అనేది కూడా యోగా నేర్పిస్తుంది. అది దాని గురించి చెప్పండి మళ్ళీ ఇంకో రోజు. ఓన్లీ మెంటల్ హెల్త్ అండ్ హౌ యోగా కెన్ మేక్ యూ అ స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్. అగైన్ ఐఎమ్ అ వెరీ బిగ్ ఎగ్జాంపుల్. చాలా సెన్సిటివ్, ఇన్నసెంట్, ప్రతిదానికి ఏడ్చేస్తూ చాలా టెండర్గా ఉన్న మనిషిని దర్జాగా ఇప్పుడు నాకు అనిపించింది నేను చెప్పగలను. ఒకరు నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను, నాకు ఇది వద్దు అంటే వద్దు అని అనగలను, కావాలి అంటే నాకు కావాలి అని కష్టపడగలను. ఈ క్లారిటీ, మెంటల్ క్లారిటీ అండ్ స్ట్రెంగ్త్ కూడా నాకు యోగా వల్లే వచ్చిందని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ దిస్ పాత్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐఎమ్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ ఆల్ ఆఫ్ యూ. Thank you so much for this opportunity. Thank you so much for coming. Yeah, thank you so much. All the best.